పలువిధ సంగీత వాయిద్యములతో అలయకుండగని బలము గలవలలో పలువిధ సంగీత వాయిద్యంబులతో అలయకుండగని బలము గలవలలో పలువిధ సంగీత వాయిద్యంబులతో అలయకుండగని బలము గలవలలో సిలువనే చూతును ఎల్లా వేళలలో, సిలువనే చూతును ఎల్లా వేళలలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో, ఎల్లప్పుడు జీవింతును ప్రభువు సన్నిధిలో. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువ. మా రక్షక, మా విమోచక, మా అనుదినాహారమా, మా ఎత్తైన కోట, మా శైలము, మా కోట, మా ఉన్నతమైన దుర్గమా, నీ పాదములకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించారు గనుక ఈ దినం వరకు మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మేమేమి చెల్లించగలము? మీ వాక్య భాగములోనికి వెళ్తుండగా నాతో మాతో మీరు మాట్లాడి మా జీవితాలను మెరుగు చేసి మీరు మహిమ పొందుతా నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. పరిశుద్ధ గ్రంథములోని మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. చదువుమా. వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడగును, అందరికీ పరిచారకుడై ఉండవలెనని చెప్పి. చాలమ్మా. ఎవడైనా మొదటివాడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ పరిచారకుడై ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి, 4వ వచనం చదువు అక్కడే. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చాలు. ఈ మాటలు నేను మీకు 3 వచనాలు చదివించాను కదూ. ఒకటి మార్కు సువార్త 9:35. రెండవ మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనము. అక్కడే మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం చెప్పాను. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటలు మనందరి వినికిడిలో ప్రభువారు వినిపించాలని ఇష్టపడుతున్నాడు. అంటే ఎవరైనా గొప్పవారు కావాలి అని ఇష్టపడుతున్నాడు. అక్కడ ఒక సింగులర్ వర్డ్ వాడుతున్నాడు. ఒక మాట ఏమంటున్నాడు అనగా, ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల, ఎవడైనను గొప్పవాడై, ఎవరైనను ఏ స్త్రీ అయిన పురుషుడైనను గొప్పవారై ఉండగోరిన ఎడల, గొప్పవారై కోరుకోవటం మంచిది, ఇట్స్ గుడ్. అయితే వారు పరిచారకులై ఉండాలి అని చెప్తాడు. అనగా తగ్గించుకున్నవాడు. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో మనం చూసినప్పుడు గొప్ప గొప్ప పేరుగాంచిన వారు కొందరు వెళ్ళిపోయారు, ఈ లోకయాత్ర ముగిశారు. కొందరు బ్రతికి ఉన్నారు. వారందరూ కూడా చాలా త్యాగభరితులయ్యారు. వారు ఏ తెగకు చెందిన వారైనా కానీ వారందరూ కూడా వారి యొక్క తాల్మి, వారి ఓపిక, వారి విధేయత, వారు కోపం లేని వారై సంశయం లేని వారై వారు ఈ యొక్క దేశానికి లేక ప్రపంచానికి ఒక మాదిరి చూపించారు. వారు తరచుగా కష్టపడ్డారు. తరచుగా కష్టపడటం వలన వారు చనిపోయినప్పటికీ కూడా వారు శారీరకంగానే మన మధ్యన లేరు, కానీ వారు చేసిన క్రియలు శాశ్వతంగా నిలిచిపోయాయి. జబ్ తకు సూర్యచంద్ర రహేగా తబ్ తకు తెర నామ రహేగా. ఎంతవరకు ఈ సూర్యచంద్రులు ఉంటారో అంతవరకు ఎవరైతే విధేయులుగా నమ్మకస్తులుగా ఉంటారో, తగ్గించుకొని సేవ చేస్తారో, తగ్గించుకొని పాటు పడతారో, ప్రజల కొరకు పాటు పడతారో, సమాజం కొరకు పాటు పడతారో, సమాజం యొక్క విలువలను తెలుసుకొని ఉంటారో, ఆ మూల్యములు ఎరిగిన వారి యొక్క పేర్లు శిరస్త్రాంగా నిలిచిపోతాయండి. మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి,
అది ఏ రంగమైనను కూడా అట్లా త్యాగం చేశాడు ప్రభు. ఎవడైనను గొప్పవాడైనను అంటే క్రైస్తవుడు గొప్పవాడని చెప్పలేదు అక్కడ, అన్నాడా? శిష్యులను పిలిచి ఆ మాట, ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు అందరిలో కడపటి వాడై ఉండాలి అంటాడు. దేవుని పిల్లారా, ఈ మాటలు చదువుతున్నప్పుడు ఒక మాటలు గుర్తుకొస్తాయి. పాత నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రవక్తలు, దీర్ఘదర్శులు ఉన్నారు. వారు ఎటువంటి వారిని నేను మీకు పరిచయం చేస్తాను. పరిచయం చేసిన తర్వాత ఈ వాక్యంలో మనకి ఎక్కడైనా వారికి ఉన్నటువంటి గుణలక్షణాలు మనకు లేకపోతే వాటిని మనము సరిదిద్దుకొని ముందుకెళ్ళిపోతే రేపటి దినమున నువ్వు ఈ లోకయాత్ర ముగిసినప్పటికీ కూడా నీ పేరు ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుంది, ఈ భూమి మీద ఉంటుంది. తదుపరి శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నీ పేరు పరిశుద్ధ గ్రంథములు అనగా జీవ గ్రంథములు నీ పేరు కూడా లిఖింపబడుతుంది. దేవుడు రానై ఉన్నాడు త్వరగా. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరైతే ఈ యొక్క సమాజ మూల్యములు ఎరిగిన వారో, ఎవరైతే గౌరవ ప్రతిష్టలు కలిగి జీవించాలని ఇష్టపడ్డారో, ఎవరైనా గొప్పవారై ఉండగోరిన ఎడల వారు తను తాను తగ్గించుకొని ఉన్నవారిని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చాడు అనే మాట వాస్తవము, అది సత్యం. రండి పరిశుద్ధ గ్రంథంలోండి 2వ రాజుల గ్రంథము, ద బుక్ ఆఫ్ 2 Kings చాప్టర్ 3 వర్స్ 11 చదువుకుందాం. 10 అనవర్స్ 10 వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబుల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనలను పిలిచెను అనగా యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుననెను. చాలు, బాగా మీరు ఆలకిస్తే మీకు పాఠం అర్థమయ్యేలాగా ప్రభువారు మనకు బోధిస్తారు. దేవుని బిడ్డలారా, ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు ఎలాంటి వాడై ఉండాలంటమ్మా? పరిచారకుడై ఉండాలంట, తగ్గించుకొని ఉండాలంట, చాలా తగ్గించుకొని ఉండాలంట. ఓపిక తగ్గింపు అనగా విధేయతలు ఉన్నటువంటిది ముందు కనపడితే అతని లోపల భాగంలో ఏం కనపడుతుందనగా తగ్గించే మనసు ఉంటుందంట ఆ మనిషికి. ఒక వ్యక్తి విధేయత చూపిస్తున్నాడంటే అతనికి ఓపిక ఉంటుందంట, చాలా ఓపిక ఉంటుందండి. ఒక వ్యక్తి గొప్పవాడవుతున్నాడంటే అతడు ఎంతో ఓపిక కలిగి ఉంటాడట. ఉన్నది ఒక కోపస్తుడితే వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా రాడు. ఇక్కడ మనము 2 వ్యక్తులను చూస్తుంటున్నాం, 3 రాజులను చూస్తుంటున్నాం. ఈ 3 రాజులు ఎవరనగా ఇశ్రాయేలు రాజు యెహోరాము అనగా యెహోవా ఎత్తైన వాడు అని అర్థము. యెహోరాము అనగా యెహోవా ఎత్తైన వాడని. 2వ రాజు అనగా యూదా రాజు యెహోషాపాతు అనగా యెహోవా న్యాయము తీర్చును. ఎదోము రాజు ఏశావు సంతానము, ఇతనికి మారు పేరు ఇది, ఇతడు ఎర్రని వాడు. వీరందరూ కూడా మోయాబీల మీదకి యుద్ధం పోతున్నారు. మోయాబు అనేది శపింపబడినటువంటి పట్టణము. మోయాబీలు అక్రమ సంతానము. మోయాబీలు అసలు విరుద్ధమైన వికృతి అయిన కార్యం జరిగినటువంటి మోయాబీలు, వారు నా కాళ్ళ చెప్పు అంటాడు యేసయ్య. వాడు మోసగాడు, వాడు దొంగ, వాడు వ్యభిచారి, వాడు దుష్టుడు అంటాడు. ఇక ఈ 3 రాజులు ఏం చేశారనగా, ఈ మోయాబు రాజుల వాళ్ళు గట్టివారు. శత్రు అనేవాడు ఎప్పుడు గట్టిగానే ఉంటాడు. వాడిని ఎదిరించడానికి 3 ఐక్యత అయ్యారు. 3 ఐక్యత అయిపోయి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఏం చేశారనగా, వాళ్ళు చేసిన కార్యాలు ఏంటనగా 8వ వచనంలో మనం చూసినప్పుడు, మనము ఏ మార్గమున పోదుమని యెహోషాపాతును అడగగా అతడు అరణ్య మార్గమును పోదుమని చెప్పెను. ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడిన దండు వారికి పశువులకు నీళ్లు లేవు, ఏమి లేవు. వీళ్ళు ఏం చేశారు, ఎలా చేయాలి వీరికి యుద్ధం అన్నప్పుడు అరణ్యమంతా తిరిగితే సైనికులకు నీళ్ళు లేవు, పశువులకు కూడా నీళ్ళు లేవు. అంటే ఎవరికి నీళ్లు లేవు అని అర్థం. విసిగిపోయారు, ఏం చేయాలప్పా అర్థం కాలేదు, ఎట్లా చేయాలా అని ఒక ఆలోచన వారికి వచ్చింది. బాగా వినండి, ఆలోచనప్పుడు అప్పుడు యెహోషాపాతు అంటున్నాడు, యూదారాజు యెహోషాపాతు 11వ వచనంలో యెహోషాపాతు అంటాడు, అతని ద్వారా మనము 10వ వచనంలో
ఇశ్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబుల చేతికి అప్పగింపవలని యెహోవా మనల్ని పిలిచెను అనగా యెహోషాపాతు అంటాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలు ఎవడైనను ఇక్కడ లేడా అని అడిగినప్పుడు అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో అందరికి తలకాయ రాలే. ఈ మైండ్ రాజులకు జ్ఞానం రాలే, అక్కడ ఉన్నటువంటి పరిచారులకు జ్ఞానం వచ్చి, రే పిచ్చోళ్ళ రాజులరా, మీరు కర్ర పట్టుకున్నారు, దండం పట్టుకున్నారు, రైఫిల్ పట్టుకున్నారు, నెత్తిన శిరస్నానం పెట్టుకున్నారు, కిరీటం పెట్టుకున్నారు, మీకు సింహాసనం ఉంది. అసలు మానవులు రక్షించుటకు మీ బలము సరిపోదయా, మీ శక్తి సరిపోదయా? ఒక సైనికుడు అంటున్నాడు, ఒక సేవకుడు అంటున్నాడు. చూడండి, దేవుణ్ణి అందరూ గుర్తించలేకపోతారు ప్రియులారా. ఎవరు గుర్తిస్తారనగా కాస్త ఆలోచన చేసి నిలిచి నిలబడి ఆలోచన చేసి ముందుకెళ్తే యాక్సిడెంట్ తక్కువైపోద్ది. ఏంటంటే రైల్వే గేట్ ఇచ్చినప్పుడు స్టాప్, లుక్ అండ్ గో కదా, నిలబడండి, చూసి మరలా బయలుదేరవని ఉంటుంది. నాకు ఆ బోర్డే వద్దని నేను వెళ్ళిపోతానంటే జై హిందే. నిన్ను మళ్ళీ నువ్వు ఎట్లుండవు బాగుండవనే నువ్వు జవాబు ఇస్తే కదా. ఏండి, అందుకే గవర్నమెంట్ వారు బోర్డు వేస్తారు, సైన్ బోర్డు వేస్తారు. దేవుని పిల్లారా, ఒక సైనికుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఏలియా చేతులు క్షమించాలి ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని. షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసినంట ఎలీషా. ఈ రెండు మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ముగ్గురు రాజుల గురించి చెప్పాను నేను, యూదారాజు, ఇశ్రాయేల్ రాజు మరియు ఎదోము రాజుల గురించి చెప్పాను. ఇప్పుడు నేను ఇద్దరు ప్రవక్తలు, దీర్ఘదర్శుల గురించి చెప్తున్నాను. అసలు వీరి ప్రాబ్లం సాల్వ్ కావాలంటే నేను అనౌన్స్మెంట్ కూడా మీకు చెప్పాను. మీ సమస్యకు పరిష్కారం పరిపూర్ణంగా కావాలంటే ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్ళు పోశాడంట. ఏలియా అనగా దీర్ఘదర్శి, జెహోవా ఈజ్ గాడ్. ఎలీషా అనగా గాడ్ ఈజ్ సాల్వేషన్, దేవుడే రక్షకుడు. వీరికి పేర్లకు పరిపూర్ణమైన అర్థం ఎలా ఉందో వీరి క్రియలు కూడా అలాగనే ఉన్నాయి. ఈ దినం వారిని గురించి మనం చదువుకుంటున్నాము అని అంటే వారు సమాజంలో ఎంత పని చేశారో చూడండి. వారు గొప్పవారయ్యారు. వారు ఎప్పుడో చనిపోయారు. క్రీస్తుకు పూర్వం 850 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ మాటలు ఈ దినము మనకు ఊహుబహుగా ఉన్నట్టుగా దేవుడు చెప్తున్నాడంటే వారు దేవుని కొరకు ఎలా జీవించుంటారో, సమాజం కొరకు ఎలా జీవించుంటారో, సమాజ విలువలు ఎలా తెలుసుకొని ఉంటారో వారు. దేవుని బిడ్డలారా, ఏలియా అంటే ఎవరనగా ఒక గొప్ప సేవకుడు. ఆయన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు. ఆయన గుర్రముల కంటే కూడా ఎక్కువగా వేగంగా పరిగెత్తగలడు. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప. నేను రుజుపరుస్తాను. కర్మేలు పర్వతం మీద విజయాన్ని సాధించినటువంటి ఏకైక మహాదీర్ఘదర్శి లేక ప్రవక్త, పెద్ద ప్రవక్త. అయితే ఈయన నాకు చాలు సేవ, నేను ఇతరులకు నా యొక్క సేవ ఇస్తానని అడిగినప్పుడు దేవుడు అతని మొర ఆలకించాడు. ఎలీషాను గుర్తు చేయించాడు. నా దుప్పటి, నా సామ్రాజ్యాన్ని నేను ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు ఆ పంట పొలములో ఒక దుక్కి దున్నుతున్నాడు ఒక వ్యక్తి. ఆయన ఏలియా. జెహోవా ఈజ్ సాల్వేషన్, గాడ్ ఈజ్ సాల్వేషన్. యెహోవా రక్షకుడు, యేసే రక్షకుడు. అటువంటి ఆయన 12 అరకలతో దున్నుతూ 12వ అరక ఇతను దున్నుతున్నాడు, ఆఖరణ దున్నుతున్నాడు. ముందు వారు ఎవరైనా ఆ యొక్క లైన్లు, ఆ కోండ్ర, ఆ సాళ్ళు ఏదైనా వంకర టింకరగా చేస్తే వారిని చక్కగా దున్నుకుడు సరి చేసుకుంటూ పోతున్నాడు. ఎంత ఓపిక గలవాడు. ఈయనకు 12 ఎకరాలు, 24 ఎద్దులు, ఒక అరక 2 ఎద్దులు. ఈ లెక్క ప్రకారము ఆయనకు అప్పుడు 300 ఎకరముల పొలము కలిగినటువంటి ఆసామి కుమారుడు షాపాతు కుమారుడు ఎలీషా. ఈ ఎలీషా ఏం చేస్తున్నాడు? అరక దున్నుతూ పోతున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీ దుప్పటి, నీ సామ్రాజ్యము ఎవరైతే సరి చేసుకుంటూ పోతున్నారో, ఎవరైతే ఓపికతో పోతున్నారో వీరి మీద నీ దుప్పటి అయి. ఏలియా దుప్పటి ఎలీషా మీద, యేసుప్రభు వారి ఆత్మ తన బిడ్డల మీద, నీ మీద, నా మీద తన ఆత్మ కుమ్మరింపబడాలి అంటే భారము కలిగిన వాడే గొప్పవాడవుతాడు. ఓపిక కలిగిన వాడే గొప్పవాడవుతాడు. నీ ముందు నీ విధేయత నడుస్తుంది. అది నీకు ఘనతనిస్తుంది. నీ విధేయత
నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఏండి, ఆ ఉన్నతమైన స్థితికి మనం రావాలంటే వినయం మన ముందు నడుస్తుందట. ఇతను ఇంత గొప్పవాడు, 300 ఎకరముల పొలము కలిగిన వాడు, 12వ అరక దున్నుతూ వెళుతున్నప్పుడు ఇతని మీద నీ దుప్పటి వేయి, నీ సామ్రాజ్యాన్ని ఏమన్నప్పుడు అతను వేసినప్పుడు ఆయన పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి దేవుని బిడ్డలారా తన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకున్నాడు. సాయంకాలమున 2 ఎద్దులను కోశాడు. ఆ ఎద్దుల యొక్క కాడిమాండ్లతో వంట అనగా అగ్ని వేశాడు, వంట వండాడు, అందరికి సమృద్ధిగా పెట్టాడు. ఇప్పుడు ఏలియా యొక్క దగ్గరికి వచ్చాడు. నీ సేవ చేస్తాను 7-8 సంవత్సరాలు ఆయన చేతుల మీద నీళ్లు పోశాడు అంట. ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన షాపాతు కుమారుడు ఉన్నాడు, ఆయన నీ సమస్యకు పరిష్కారం చేస్తాడు. హల్లెలూయా. ఏలియా కంటే, ఎలీషా కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ ప్రతి సమస్యకు పరిపూర్ణంగా పరిష్కారం చేయువాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన్ని విడిచి ఆయన ప్రేమను మరిచి నువ్వు దూరం అయిపోతే శ్రమల పాలవుతావు. నిన్ను రక్షించే నాథుడు ఉండడు. అందుకే అంటున్నాడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళితే నీ సమస్య పరిష్కారం అవుతుంది. అప్పుడు యెహోషాపాతు అంటాడు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకును. అబ్బా ఏంటి, యెహోవా ఆజ్ఞ మనకి దొరుకుంటే మోయాబీల మీద యుద్ధము చేయటానికి ఎలా అన్నప్పుడు ఈయనకున్న జ్ఞానము చాలా గొప్పది. దేవుడు అంటాడు, యుద్ధము యెహోవాదే, మీరు ఊరికనే నిలుచుండి చూడడి అన్న మాటకు ఈ అధ్యాయములో మీరు చదువుతూ ఉన్నప్పుడు అంటాడు, ఈయన చెప్తాడు, నేను మీకు విజయము ప్రాప్తిస్తాను మోయాబీల మీద. అది ఎలా జరుగుతుందంటే, నాకు ఒక్క వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరున్నాను కనుక 15వ వచనంలో, నా యొద్దకు వీణే వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము, వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా బలము, యెహోవా హస్తము అతని మీదకి వచ్చును గనుక అతడు ఈ మాట ప్రకటన చేస్తాడంట. అతడు ఎప్పుడైతే వీణ వాయిస్తూ దేవుని స్తుతిస్తుంటే, వాయించేవాడు ముందు వెళ్తుంటే యుద్ధము బ్రహ్మాండంగా జరుగుతుందంట. దేవుని పిల్లారా, ఎప్పుడైతే వీరు ఆ వాయిద్యం వాయిస్తూ ముందుకెళ్తున్నప్పుడు యుద్ధం ఆరంభమైందండి. ఈ 3 రాజులు మోయాబీల మీద పోతే జరిగిన విషయం ఏంటనగా ఉదయకాలాన్నే అర్పణలు అర్పించే సందర్భంగా ఆ సూర్యుని కిరణాలు నీళ్ళ మీద పడ్డాయంట. ఆ సూర్యుని కిరణాలు నీళ్ళ మీద పడితే అదంతా కూడా రక్తముగా కనబడిందంట వాళ్ళకు. 22వ వచనంలో, ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తం వలె కనపన్నాయంట. అప్పుడు వీళ్ళు అనుకున్నారంట, ఓయమ్మ, యుద్ధములో ఎంతోమంది రాజులు చచ్చిపోతున్నారు, రక్తమంతా కూడా వాగుల్లాగా కొట్టుకొని వస్తుందని భయపడ్డాలికే పట్టుకొని ఈయనని చెప్పి ఈ యొక్క మోయాబు రాజులందరినీ కూడా మిగతా ఆ 3 రాజులు వారి సొమ్మును, వారి సమస్తాన్ని దోచుకున్నారంట. నీ కుటుంబంలో, మన కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలంటే స్తుతి చేసే పిల్లలు ఇంట్లో ఉండాలి, ఆరాధన చేసే బిడ్డలు ఉండాలి, దేవుని ఆనందించే తల్లిదండ్రులు ఉండాలి. ఒక యుద్ధం చేయటానికి ఒక్కడు వీణ వాయించాలా, ఒక్కడు వాయిద్యం వాయించాలా? వాయిస్తే ఏం జరిగిందనగా, వారు 3 రాజులు 7 దినాలు అడివంత తిరిగారు, కానీ విజయం దొరికిందా? వారికి తలబట్టుకున్నారు. కానీ అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు అంటాడు, మీ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలి తెలుసు అన్నాడు. ఏంటి, మీరు షాపాతు కుమారుడు అంటే ఎలీషా దగ్గరికి వెళ్ళండి. ఆయన ఏలియా చేతుల మీద నిలుబోశాడు. 300 ఎకరములుగా పొలము కలిగినటువంటి ఈయన ఒక సేవకుని మీద చేతులు కట్ట నీళ్లు పోసినప్పుడు ఆ సేవకుడు ఎంత సంతోషించాడో. దేవుని బిడ్డలారా, ఇతని తగ్గింపు, ఇతని వినయము ఎంత గొప్పదో చూడండి. అంటే నేను మిమ్మల్ని ఒక చాలా తగ్గించుకొని అట్లా మాట నేను చెప్పట్లేదు, కానీ దేంట్లో మీరు తగ్గించుకొని ప్రభు నామములో మీరు మీ జీవితాన్ని సమర్పించినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ గర్వం అనేది కూడా గర్వం నాశనం అయిపోతుంది. ఒక విధేయత నీకు ఆటోమేటిక్గా తెలియకుండానే ఏలియా దుప్పటి ఎలీషా మీద ఎట్లొచ్చిందో నీ మీద దేవుని యొక్క సామ్రాజ్యం వచ్చేస్తుంది. హల్లెలూయా.
దేవుని యొక్క సామ్రాజ్యము నీ మీద కప్పబడినప్పుడు నువ్వు వినయం చూపాలని కాదు, ఆటోమేటిక్ నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక చిన్న వీడియో చూశాను, రాణి పంపించింది, చూశాను. దాంట్లో ఏముందంటే, ఒక పెద్ద ఆఫీసర్, ఒక పాస్టర్ గారు చర్చికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన వాష్రూమ్ వెళ్ళాడు. పెద్ద పెద్ద సిటీలలో దేవుని బిడ్డలారా వాష్రూమ్లు బ్రదర్కు సిస్టర్కు దగ్గరలో ఉంటాయి. మీరు పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్ళలో కూడా ఇక్కడ జెంట్స్ అండ్ లేడీస్ ఉంటాయి. ఈయన వెళ్ళాడు, ఎవరు ఎంగేజ్ ఉంటే ఆయన నిలబడ్డాడు అక్కడ. అంతలో ఒక సిస్టర్ అక్కడికి వచ్చి, అయ్యగారు ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నదంట. ఆయన ఏం మాట్లాడు, ఇప్పుడు దగ్గర వాష్రూమ్ దగ్గర మనం ఏం మాట్లాడాలా? ప్రైజ్ లార్డ్ అమ్మా, మీరు నన్ను చూశారా అన్నదంట ఆమె. నేను చూడలేదమ్మా, మీరు పొద్దున ఫ్లైట్లో వచ్చారు కదా, నేను మిమ్మల్ని చూశాను అన్నదంట. మరి మీరు ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికంటే, నేను ఎందుకు వచ్చానా, రాత్రి డ్యూటీ అయిపోయింది, ఉదయాన్నే నా దగ్గర పెనాయిల్ ఉంది, పొరక ఉంది, ఇక్కడ వాష్రూమ్లు క్లీన్ చేయడానికి నేను వచ్చాను. అమ్మ మీరు ఎవరు అని అడిగితే, నేను పైలట్ ఆఫీసర్ అన్నదంట ఆమె. ఏమన్నది? నేను పైలట్ ఆఫీసర్ను. అబ్బా దేవా, గొప్పవారికి మనసు ఎంత చిన్నగా ఉంటుందో. పైలట్ ఆఫీసర్ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ చాలా దృఢంగా ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే దేవుని బిడ్డలారా, ఒకటి ఫిజికల్ ఫిట్నెస్, రెండవది విధేయత అనేటువంటి ఫిట్నెస్. ఒక విధేయత అనేటువంటి ఫిట్నెస్. అందుకే దైవజనుడు భగత్ సింగ్ దగ్గరికి చాలామంది సేవ చేస్తామని పోతే, మీరు సేవ చేస్తారా? చేయండి, మంచిది. అయితే మీకు ఒక టెస్ట్, ఒక 5-6 సంవత్సరాలు వాష్రూమ్లు కడగండి అంటాడు, అంతే. దానికి నిలబడిగిన ఎవడన్నా ఉంటే సేవకు పిలుస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు. ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్ళు పోశాడు. పేదవాడ ఎలీషా ఎన్ని ఎకరాల పొలం? మన చర్చిలో ఎవరికైనా ఉందా? కానీ చాలామంది మనకంటే గొప్పవారు ఉన్నారు, వారు ఎప్పుడు ఇలాగనే ఉంటారు. వారి సింహాసనం కూడా రాజభవన్లాగా ఉండాలి, వారి దగ్గరికి పోవాలంటే కూడా చేత కాదు. కానీ ఇప్పుడు ఎలీషా అందరికీ అందుబాటులో ఉన్నాడా లేదా? అందరికంటే ఐశ్వర్యవంతుడు ప్రభు యేసుక్రీస్తు వారు అందరికీ అందుబాటులో ఉన్నాడా లేడా? మీరు ప్రార్థన చేసి తింటాడా ఏసే? చెప్పరు, చెప్పండి అమ్మ. మీరు ప్రార్థన చేసి తింటాడా? నేను చేసి తింటాడా? ప్రపంచమంతా చేసి తింటాడా? విసిగిపోతాడా? అబ్బాయి ఎవరికి నేను ప్రార్థన, నా తలకాయ పిచ్చి పట్టింది నాయన, ఈ పిల్ల ఏడుస్తుంది, వాడు ఏడుస్తాడు అంటాడా? దేవుడు ఎవరు అనగా, అందరి ప్రార్థన ఆలకించేవాడు ఆయన. అందరి సమస్యలను సులువుగా పరిష్కారం చేసేవాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అందుకంటాడే, నా బిడ్డలారా, మీ సమస్య ఎంతోమందికి చెప్పారు కదా, ఆ సమయం దేవుని దగ్గర చెప్పు శుద్ధమైన. ఇప్పుడు వాళ్ళు 7 దినాలు తిరిగారు కదా అడవిలో. ఏమన్నా ఆయన తిరిగారా? ఎంతమంది రాజులు? వారి సైనికు ఒక రాజు దగ్గర ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మన భారతదేశంలో ఒక ప్రధానమంత్రి దగ్గర ఎన్ని కోట్ల మంది మనం చెప్పండి? మన స్ట్రెంత్ ఎంత? మన భారతదేశ స్ట్రెంత్ ఎంత చెప్పండి? 140 కోట్లు, కరెక్ట్. అలాగనే 3 రాజులంటే అలా లెక్కేసుకోండి. సైనికులు ఎంతమంది ఉంటారు? ఫోర్స్ ఎంత ఉంటుంది? డిపార్ట్మెంట్ ఎంత ఉంటుంది? విద్యార్థులు ఎంత ఉంటారు? క్యాడెట్స్ ఎంత ఉంటారు? డిగ్నిటరీస్ ఎంతమంది ఉంటారు? మై గాడ్, వీరందరూ దేవుడు లేకుండా తిరిగి వచ్చారు. ఈ దినాల్లో జనులందరూ ఎందుకు కష్టపడుతున్నారంటే, దేవుని దగ్గర, అసలైన దేవుని దగ్గర ఉండక కష్టాలు పడుతున్నారు. నువ్వు నిజమైన దేవుని దగ్గర ఉండి మోకరించి ప్రార్థన చేస్తే, ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, మన ప్రాబ్లం, సమస్య పరిష్కారం చేయటానికి ఆయన సులువుగా చెప్పాడు. నాకు ఒక్కడే కావాలి వాయిద్యం వచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకడు వీణ వాస్తుంటే ఇంకొకడు కొడుతుంటాడు. మీరు ముందుకు వెళ్తుంది, వాళ్ళు ముందు వెళ్తుంటే మీరు వెనకరండి. విజయం ఎవరికి ఉంటుందనగా మీకుంటుంది. ఉదయాన్నే ఏం జరిగింది తెలుసా? ఆ సూర్యుడి నీళ్ళ మీద పట్టాలకే శత్రువులకు ఏమనిపించింది? ఆ నీళ్ళు రక్తం గారు, పోయమ్మా రక్తం వచ్చేసిరా. అందరూ ఏమైపోయినారో పాపం యుద్ధంలో. మనము కూడా అలాగే పరిగెత్తా. దేవుడు ఏమి లేదని ఉన్నట్టుగా చేస్తాడంటే, నీ కళ్ళకేం పెట్టాడు ఆయన? నీళ్ళని ఏం చేశాడండి? చేస్తాడా లేదా? పరిగెత్తుకొని పోయినా లేదా? మరి ఈయన మామూలు వ్యక్తి కాదు ఎలీషా. ఏలియా చేతుల మీద నీళ్లు పోశాడు అంటే ఇది మామూలు మాటలా? ఈ మాటలు నేను ఒకసారి గుంతకల్లో పాస్టర్ల దగ్గరికి వాక్యం చెప్పాను. సేవ అంటే దానికి ఏంటి సేవ అంటే, ఏడుస్తున్నారు పాస్టర్లు.
ఏడుస్తున్నారు. అమ్మా ఏలీ దుప్పటి ఎలీషా మీదనా? వావ్, ఇది మామూలు మాట కాదు. ఆ ఒక్క అంశం గురించి చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు ఎలీషా అంటే ఏమి? అనేక అద్భుతాలు. ఇతనికి రెండంతల అభిషేకం ఉంది, రెండంతల అభిషేకం ఉంది ఎలీషా మీద. తర్వాత ఏలియా ఆత్మను పొందినవాడు ఈయన. ప్రతిదానికి నేను మీకు రెఫరెన్స్ చూపలేకపోతాను, అన్నీ ఉన్నాయి ఇందులో, అన్నీ వచనములో ఉన్నాయి. ఈ అధ్యాయంలో మీరు చదవండి దానికి పోయి. ఏలియా ఆత్మ ఉంది, రెండంతల ఆత్మ ఉంది. ఏలియా ఎలీషా వాగు దాటిపోతుంటే ఆ దుప్పటి తీసుకొని కొట్టాడంతే. ఈ దుప్పట్లో ఏలియా ఆత్మ ఉందా లేదని ఏలియా ఆత్మ ఆ దుప్పటి తీసుకుని కొడితే ఏమండి, యోర్దాన్ నది అంతా కూడా పాయలైపోతే ఇద్దరు కూడా నడుచుకుంటూ పోతుంటారు, పొడి నేల నడుచుకుంటూ పోతున్నట్టు. అమ్మో, ఈయన మీద ఏలియా ఆత్మ ఉంది. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అంతటితో ఉరకలేదు. ఎరికో పట్టణానికి కొంచెం అట్లా వెళ్ళిపోయాడు. ఎరికో పట్టణానికి వెళ్ళిపోతే వారందరూ వచ్చేసారు, ఎరికో పట్టణస్తులు. 2వ అధ్యాయం 19వ వచనంలో, అంతటా ఆ పట్టణం వారు ఆ పట్టణంలో ఉన్న చోటు రమ్యమైంది, మా ఏలిన వాడైనా నీకు కనపడుచున్నది కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమి నిస్సారమై అయినదని ఎలీషాతో చెప్పారు. దేవుని బిడ్డలారా, ఎలీషాతో చెప్తే అవునా, భూమి నిస్సారమైపోయింది, అంత బాగుంది, రమ్యంగా ఉందండి మా పట్టణము. ఎరికో పట్టణం రమ్యంగా ఉంటుందంట, అందంగా ఉంటుందంట, బాగుంటుందంట. అది చాలామంది ఎరుకోను కోరుకుంటుంటారు. ఎందుకనగా రమ్యమైందని అందరూ కోరుకుంటుంటారు. ఏండి, రమ్యమైందని అందరూ కోరుకుంటారు. అందువలన కొన్ని విదేశాలలో ఆ పెళ్ళి భార్యాభర్తలుగా ఉన్నవారు 25 సంవత్సరాలు కాపురం చేస్తే గ్రేట్ అంట. వెళ్ళి చెప్పండి, భార్యాభర్తలు ఇద్దరు ఒకటిగా ఉండి 25 సంవత్సరాలు సంసారం చేస్తే గ్రేట్ అంట. కొందరు 10 సంవత్సరాల్లోనే ఇంకొక అమ్మాయిని పిలుచుకొని పోతుంది. అంటే రమ్యమైందంట, అది రమ్యంగా ఉంటుందంట. అప్పుడు వాళ్ళు అంటారు అయ్యా, ఈ దేశం చాలా రమ్యంగా ఉంది, నీళ్ళు బాగలేవు. నిజమే, వాక్యం లేనివాడు అంతా నిస్సారమైన వాడే. అన్నీ బాగున్నాయి కానీ వానికి వాక్యం లేదురా బాబు. ఏంటి, ఏం లేదండి, నీళ్ళు వాక్యం లేదు. వానికి అన్నీ ఉంటాయి. ఎన్ని షర్ట్లు ఉంటాయి, ఎన్ని టీ షర్ట్లు ఉంటాయి, ఎన్ని ప్యాంట్లు ఉంటాయి. ఒక్కొక్కటి ప్యాంటు చూస్తే అన్ని ఎలకలు కుట్టినట్టే ఉంటాయి. ఎలక ఇక్కడ ఈ పక్కన కుట్టుకుంటుంది, ఈ పక్కన కుట్టింది, ఇక్కడ గురికింటుంది, ఇక్కడ గురికింటుంది. ఇది ఏందిరా చూస్తే అమ్మా, అన్ని రంధ్రాలే. ఏందిరా ఇన్ని గాలి పటాలు పెట్టుకున్నావు నువ్వు? ఏంటి, ఈడ జోబులే జోబులోనికి అమ్మ జోబులు అన్నీ ఉన్నాయి. ఆయనకి ప్యాంట్లు ఉన్నాయి, షర్ట్లు ఉన్నాయి, టీ షర్ట్లు ఉన్నాయి, ఇంకా అన్నీ ఉన్నాయి. నేను మీ గురించి చెప్పట్లేదమ్మా, మా తమ్ముళ్ళ గురించి చెప్తున్నా. మీ గురించి చెప్తే నన్ను తిట్టుకుంటారు మీరు. అన్నీ బాగున్నాయి, ఏం లేదురా. ఎరికో పట్టణస్తులకు అన్నీ రమ్యంగా ఉందంట కానీ నీళ్లు బాగలేవు. ఆ నీళ్లు పారిన చోటల్లా పొలము నిస్సారమవుతుంది, అది ఉప్పు పర్రెలుగా మార్చబడుతుంది. సౌటు భూములలో పంట మీరు గమనించండి, ఎప్పుడన్నా మీరు పొలానికి వెళ్తే అంత లెక్క బాగుంటుంది కానీ ఆ పక్క మాత్రం పండదు. ఏంటి లేదంటే అక్కడ సౌటు భూమి, అది నీళ్ళు ఎంత పోసినా కానీ ఇది ఉప్పుగా మార్చబడుతుంది. అవును దేవుని బిళ్ళారా, అప్పుడప్పుడు ఎరికో పట్టణస్తులు అందరూ వచ్చి సార్ మాకు ఒక రిక్వెస్ట్ అని ఆ ఏలియా దగ్గరికి వచ్చి ఒక మెమోరాండం ఇచ్చారు. మా ఊరు చాలా బాగుంది. అప్పుడప్పుడు మనం పొలిటికల్ లీడర్ దగ్గర సార్ మాకు అది ఏంటి ఇది ఏంటి పోతాం. ఆయన బాగా ప్రమాణం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన ప్రమాణం చేస్తాడు, అవుతుంది ఏమో మనకు తెలియదు. ఓకే ఐ విల్ డూ అంటారు, సంతోషం. కానీ ఏలియా దగ్గరికి వచ్చి నీళ్ళు బాగలేవంటే అప్పుడు ఆయన ఏం చేసి ఒక కొత్త కుండ తీసుకురండి అన్న నా దగ్గరికి. ఏం తెమ్మన్నాడండి? కొత్త కుండ తీసుకొని రండి అమ్మన్నాడు. కుండ పాత్ర, ఈ కుండ ఇది మంటి కుండ. ఇదే కుండ అండి. కుండని ఎంత చేస్తారు మళ్ళీ చెప్పండి. ఈయన్ని ఎంత చేశారు? ఉండవయాను ఒకటి మెమ్మ బంగారం చెప్పి, అందుకే పొద్దున్న లేస్తే నా బంగారం అంటుంది. అవి పిల్లలను బంగారం అంటుంది కదా. నా బంగారమో, నా వజ్రాలో, నా తునకో, నా మెనకో, ఆమె ఇట్లా చెప్పి వాడు గాలమే అవుతాడు. వాడు చివరికి నా బంగారం అనేవాడు బంగారం అయిపోయింది. మస్ట్ పెట్టిపోయి ఇనుము కంటే కూడా గంభీరం అయిపోద్ది. ఆ మట్టితో చేసి ఈ మట్టి చేశాడు. ఈ మట్టిని తీసుకొచ్చి ఉప్పు అన్నాడు. ఉప్పు సత్యాగ్రహం చేశాడు మహాత్మా గాంధీ గారు. భారతదేశానికి స్వాతంత్రం చేసిన మహాత్మా గాంధీ గారు ఉప్పు రేటు పెరగకూడదని అన్ని వస్తువులు మన వైశ్యాస్ కోమటి వారు బిజినెస్ చేసేవారు అన్ని వస్తువులు షాపులో పెట్టి రాత్రి బంద్ చేసుకొని పోతారు. ఉప్పు బ్యాగులు మాత్రం బయటనే ఉంటాయి. అల్లులు చెప్పండి. ఉప్పు బ్యాగులు బయట ఉంటాయా లోపల ఉంటాయా? బయటనే ఉంటాయి. ఎవడే కానీ ఉప్పు తీసుకుపోతే మళ్ళీ అసలు మళ్ళీ అడగకూడదంట.
అందువలన ఉప్పు అంతా బయటనే ఉంటుంది. మనం ఎవరు అంటే ఉప్పు లాంటి వారి. మనలోడు కూడా కొట్టడు, మనలు తిట్టడు, తిట్టిన కానీ ఏం పర్వాలేదు, కొట్టిన కానీ ఏం పర్వాలేదు, చచ్చిపోయిన ఏం పర్వాలేదు. మేము బయటనే ఉంటాం కానీ బ్రహ్మాండమైన పని చేస్తాం మేము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఒక కొత్త కుండ కావాలి నాకు. అందుకే నేను అనౌన్స్మెంట్లో చెప్పాను, యవనస్తులందరూ బాప్తిస్మం రక్షణ పొందాలంటే దేవుడు మీ జీవితంలో ఉప్పు వేయటానికి, ఉప్పు కరుగుతుంది, ఉప్పు రుచినిస్తుంది. అన్నీ వేసి చూడు నన్నే చూడమంటది ఉప్పు. ఏంటిదండి అమ్మ ఉప్పు? కూరలో అన్నీ వేసి చూడు. కూరలో ఉప్పు వేయకుండా తీసుకొని రా, ఎవడు తింటాడు చూడు. నువ్వు తీసుకుపోయి, ఈరోజు ఆదివారం కదా, మటన్ చికెన్ చేసి కొంచెం కూడా ఉప్పు వేయకుండా తీసుకొని రా, వాడు ఫస్ట్ ముద్దలోనే అమ్మ ముఖం చూస్తాడు. ఉప్పు రుచినిస్తుందండి. ఉప్పు వస్తువుని చెడిపోకుండా చూపిస్తుందండి. ఉప్పు కరిగిపోతుందండి. ఈ మనుషుడు ఉప్పు లాంటివాడు. దేశానికి, లోకానికి మీరు ఉప్పు అని చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు, దేవుని బిడ్డలారా ఉప్పు తీసుకొని రా అని చెప్పాడు. ఆ పెట్టాడు, ఊటల దగ్గర పెట్టాడు. ఎవరో? ఏలియా. నీళ్ళు ఎక్కడి నుంచి ఊరుకుంటూ వస్తున్నాయో అక్కడ పెట్టాడు. దేవుడు ఒక్కొక్కరిని చెడిపోయినటువంటి జీవితాలలో, ఒక కుటుంబం చెడిపోయింది అనుకో, ఒక కుమారుడు కూతురు ప్రార్థన పరులు అయితే వాడిని బట్టి అందరూ ప్రార్థన పరులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మేము కూడా ఎదుగుతున్న పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. తల్లిదండ్రులు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. తల్లిదండ్రులు సాయంకాలం రారా ప్రార్థన చేసుకుందామంటే వస్తాడు. ఈయన పోయి పండుకుంటే మీరు ప్రార్థన చేసుకుని నేను పోతున్నంటే, మా నాయనే ప్రార్థనకు రాడు, మా అమ్మే ప్రార్థనకు రాదు, ఈమె వస్తుందే. వీళ్ళు వస్తారా? రారు. నీవు అన్నం పెట్టి పోషిస్తున్నావు కదా, బట్టలు చేస్తున్నావు కదా, నువ్వు కూడా కూర్చో ప్రార్థనలో, నువ్వు కూడా కూర్చో. నీ కుటుంబము ఎటువంటి ఎడారి జీవితమైనా, ఎటువంటి ఆ యొక్క సౌటి భూమినైనా దేవుడు సస్యశ్యామలుగా చేయుటకు ఆయన సమర్థుడు. ఆమేన్. సౌటి భూమిని ఏం చేస్తాడండి? సస్యశ్యామలుగా చేస్తాడు ఆయన. ఎరికో పట్టణస్తులు అందరూ వచ్చారు ఎలీషా దగ్గరికి. వచ్చాయా, మా పట్టణము రమ్యమైనది కానీ నీళ్లు బాగలేవు అన్నప్పుడు, నేటి వరకు చూడండి ఆ మాట అక్కడ అనగా 19 ఆఖరి వచనంలో, కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదిగా ఉన్నది. హల్లెలూయా. తర్వాత అక్కడ మరణము కూడా లేదంట. 21 వచనం 2వ భాగంలో, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. నీ కుటుంబంలో అంత సౌటి భూమి అయిపోయిందా? ఎంత ఇత్తనాలు వేసినా అసలు రావట్లేదా? నీరు బాగలేదని ఎరికో పట్టణస్తులు అందరూ కూడా ఎలీషా దగ్గరికి వచ్చారు. ఎలీషా మామూలు వ్యక్తి కాదు. 300 ఎకరములు పొలము కలిగినటువంటి ఒక గొప్ప ఒక వ్యవసాయదారుడు, గొప్పవాడు ఆయన, ల్యాండ్ లార్డ్. ఆయన కుమారుడు సేవకుడు అంటే మామూలు వ్యక్తి కాదు. చదువాలి ఆయన గురించి. పత్రికలు అంటాం మనమందరం పత్రికలు అంటే నీ గురించి చదవాలి. ఇతర దేశాలలో, ఇతర ఊర్లలో ఫలాని వ్యక్తి, సార్ మాకు తెలుసు సార్, ఆయన అబ్బో చాలా మంచివాడండి, చాలా బాగా ఉండండి, చాలా నిన్ను గురించి నీ దాన ధర్మము, నీ చేతులు ఎంత దూరం పోతాయో తెలుసా నీకు? నీ ఇప్పిన గుప్పిలు ఎంత దూరం పోతాయో తెలుసా నీకు? ఈ సంగతి ఎంత దూరం పోతాయండి. చప్పులు కొడదాం, దేవుని గణపరుస్తాం. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు.
మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలిస్తాయి. చప్పట్లు కొడదాం అలసిపోకుండా. అలసిపోకుండా తెలుసుద్దామా? ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. జీవజలములా ఊటయున్నా నీ ఓరను నన్ను నాటిదివా. జీవజలములా ఊటయున్నా నీ ఓరన నన్ను నాటిదివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతు దేవా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అబ్బో, ఎరుకో నీళ్లు మధురంగా మార్చబడ్డాయి, మరణం లేకుండా చేశాడు. నేటి వరకు అంటే ఈ దినం వరకు కూడా ఎరుకో నీళ్ళు ఏమైపోయినంట, చెడిపోయిన జీవితాలను బాగు చేసేవాడు యేసయ్య. ఆమేన్. చెడిపోయిన జీవితాలను బాగు చేసేవాడు. మనం కూడా ఒకప్పుడు దేవునికి విరుద్ధంగా జీవించిన వారిమే. మనం కూడా ఎరుకోలాగానే రమ్యంగానే ఉన్నాం చూడటానికి. అబ్బో ఏం రమ్యమో. కానీ ఇప్పుడు ఏం చేశాడు యేసయ్య? మన జీవితాన్ని మధురంగా చేశాడు ఆయన. మరణం లేకుండా చేశాడు యేసయ్య. అక్కడ రాయబడింది ఆ మాటలు, నేను మీకు తెలుపుతుంటున్నాను. అక్కడి నుంచి చూడండి, అక్కడ 23వ వచనంలో, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు వెళ్ళెను. అతడు త్రోవలో పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడా 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 అని అపహాస్యం చేశారు. ఎవరిని వాక్యం ఇంటి చెప్తారు ఏంటి? ఇంటికి పోవాలంటే ఏం చెప్తారు? ఏం చెప్పలేరు ఏంటి? అక్కడి నుండి బేతేలు అనగా దేవుని గృహం అని అర్థం. దేవుని గృహం, బేతేలు అంటే దేవుని గృహము. ఇది బేతేలే, ఇది దేవుని గృహము కాక ఇంకేం కాదంటాడు. ఎక్కడ ఆదికాండంలో అంటాడు. పిల్లారా, అప్పుడు అక్కడ ఉన్నటువంటి యవనస్తులు, ఇంగ్లీష్లో యవనస్తులు, యూత్స్ అని రాయబడింది. అక్కడ అంటారంట, ఈ బోడివాడు ఎవరి బోడివాడు? 300 ఎకరముల పొలము కలిగిన వాడు. ఏండి, ఆయనకేం పాపం బోడివాడు అయ్యాడేమో తెలియదు. వారి వంశపారంపర్యం ఉండొచ్చు, లేక దీనికి సమస్యలు ఉండొచ్చు. ఇంటికి పోటుకు చాలా కారణాలు ఉన్నాయి. ఏండి, వాటిని గురించి నేను చెప్పను, ఎప్పుడన్నా చెప్తానులేండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ ఏం చేశారు? బోడివాడా 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 అన్నారు. ఎవరిని అన్నారు? ఏనైనా ఈ మామూలు వ్యక్తి, ఈ వ్యక్తి ఎన్ని అద్భుతాలు చేశాడండి ఈయన అంటుంటే, ఈయనకు కొంచెం మనుషుడు కదా, ఎలీషాకు కోపం వచ్చేసింది.
ఇట్లా చూశాడు ఆకాశం. ఏం ప్రభా వీళ్ళందరూ నన్ను ఎట్లా చేస్తున్నారు సుడు స్వామి, నన్ను ఏమయ్యా, నన్ను సేవ చేయనిస్తారా లేదా? ఎగతాలు. ఇప్పుడు కూడా చాలామంది ఈ పాస్టర్లకి ఏం పని లేదు, వీళ్ళకి ఇదే పని. అవును అండి, వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళకి ఎక్కడ ఉద్యోగం దొరక దీనికి వచ్చినారని, బతకలేక బైబుల్ పట్టుకున్నారని, వీరికి ఏం పని బాటలేదండి. ఈ విశ్వాసులు కూడా ఎప్పుడు బైబుల్ పట్టుకొని పోతారు. వీళ్ళకి ఇంట్లో మొగుడిని లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు, అందరూ చర్చికి వెళ్ళిపోతారు. ఆ భర్త వచ్చి తిండి లేక కూర్చొని ఏమి అని తలగా ఈ భార్య ఏం చేసుకుంది అంటుంటారు. అప్పుడప్పుడు భార్య కూడా పాపం, భర్త ఏం రకరకాలుగా భర్తలు రకరకాలుగా ఉంటాయి. అవన్నీ నిందలు అపనిందలు, ఓపిక 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 దిగమింగేది ఎక్క చూసేది, దిగమింగేది ఎక్క చూసేది, ఏం చెప్పలేని పరిస్థితులు. అట్లా మీకు వచ్చాయా? మీతోనే మాట్లాడుతున్నాడు యేసయ్య. ఇప్పుడు ఏలియా కూడా ఈ అవమానాలు ఒకసారి అటు చెప్పి అటు చూశాడు. అప్పుడు 2 ఆడు ఎలుగు బంట్లను పంపించాడు అడవిలో నుంచి. 2 ఆడు ఎలుగు బంపులను పంపిస్తే 42 మంది యవనస్తులను అక్కని తిని చంపేశాయి. మామూలు మాట. నన్ను చాలామంది తిట్టారు, మాకు పొజిషన్ లేదు చర్చిలో, మమ్మల్ని ఏం పాస్టర్ పట్టించుకోవడం, మాకు పదవి లేదు. అట్లంటే నాకే పదవి లేదు, నీకాడ తెచ్చిచ్చాను నేను పదవి. ఈ వాక్యం మీకు అందరు కనపడటానికి ఒక అడుగు దిగినాను అంతే, ఎక్కాను అంతే. మళ్ళీ లేకపోతే నేను మామూలు మనిషిని, మీ సేవ చేస్తాను, మీరు ఇచ్చిపెట్టిన గ్లాసు, మీరు చేసిన పనులు నేను చేసుకుంటుంటాను. పిల్లలు కొందరు వచ్చారు, వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం. నేను మామూలు వ్యక్తినే. హల్లెలూయా చెప్పండి. నేను మామూలు వ్యక్తినే. నన్ను కూడా అన్నారు. ఒక ఆయన అయితే అసలు నేను వెళ్తుంటే నా బండి నిలబెట్టి ఇగ్నిషన్ తీసుకొని పోయిండు ఆయన. నేను చూస్తానన్నాడు. అయ్యమ్మో, నన్ను చూసుకుంటాడంట. నేనేమనలేదు. ఒక రాత్రి 12 గంటలకు ఒక ఆయన రాత్రి, అయ్యా వాళ్ళ భార్య ఫోన్ చేసింది, అయ్యా ఆయన వస్తున్నాడు ఇంటికి, నీ మీద కొట్టడానికి వస్తున్నాడు అయ్యా అంటే, నేను మొదట వెళ్ళి తాళం తీశాను, నేను వెళ్ళి తాళం తీశాను. బ్రదర్ రండి రండి, ప్లీజ్ కమ్, కూర్చో, మాయ్ నీలియమాయ్. ఏం బ్రదర్ కోపంగా ఉంది? అంత కోపం అంతా దిగజారిపోయింది. బ్రదర్ రండి కూర్చోండి, అమ్మాయి చాయ్ నీళ్ళు దాపో, బాగున్నారా బ్రదర్, ప్రార్థన చేసి పంపిన, అంతే, ఏం చేయలేదు. మళ్ళా తర్వాత కుటుంబం అంతా ఏడ్చుకుంటూ వచ్చారు. జరగరాంది జరిగిపోయింది. ఎస్, ఎలీషాను నేను చూడలేదు, కానీ నా జీవితంలో ఎన్నో చూశాను, 1-2 కాదు. నా జీవితంలో ఎన్నో చూశాను. పని నాది కాదు, ఈ పని యేసయ్యది. చప్పలు కొడదామా? పని బ్రదర్ నీది కాదు బ్రదర్, మన యేసయ్యది, మన యేసయ్యది. నిన్ను ముట్టినవాడు, మిమ్మల్ని ముట్టినవాడు, నన్ను ముట్టినవాడు యేసయ్య. చెప్పండి ఎవరే కానీ కోపంగా గొనుగుడితే ఎవరు ఉండకూడదు. అక్కడైతే ఎలుగుబంట్లు వచ్చాయి, ఇప్పుడు ఏం చేస్తాడు నాకు తెలియదు. ఆయన ఊరికెన్నాడు. మీరు కింద చదవండి, అన్ని వచనాలు మేము చూపాను. ఒక్కసారి, ప్రభువా నన్ను బోడివాడు నన్ను బోడివానిగా నువ్వు సృష్టించావు. దేవునికి స్తోత్రం. సృష్టించిన వాడు ఎవరు? బోడివాడిని, కుంటివాడిని, గుడ్డివాడిని చేసిన వారు ఎవరండి? దేవుడే కదా. దేవుని యొక్క సృష్టిని ఎగతాళి చేయకూడదంట. వాడు కుంటోడు, వాడు గుడ్డోడు, అది దాని కన్ను ఇంతలా ఉంది, దాని పండ్లు బయటకు వచ్చి చేసినోడు ఆడితే నీకెందుకు? ఆమె నడుచుకొని పోతుంటే నీకెందుకు? దేవుని సృష్టిని ఎవడని ఎక్కిరిస్తే ఎలుగుబంట్లు ఉన్నాయి, జాగ్రత్త. ఏముండయినా ఒక మాట, నేను మీకు ఒక మాట అంటున్నాను. ఒక బలమైన వ్యక్తి నాకు చాలామంది పరిచయాలు ఉన్నారు. నేను గ్రామాల్లో ఉన్నప్పుడు అడవికి వెళ్ళినప్పుడు ఎలుగుబంట్లు వస్తాయి తప్పకుండా. ఎలుగుబంట్లను కూడా ఎదిరించి కొట్టి వచ్చిన వాళ్ళు, ఎలుగుబంటి చంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. 42 మంది యవనస్తులుంటే ఆడు వీటిను ఎలుగుబంట్లు పంపిస్తే ఈ 42 మంది రెండింటిని జయించలేకపోయారు. ఏముందంటే అక్కడ దేవుని యొక్క హస్తం అక్కడ ఉంది. దేవుని హస్తం ఉంది బ్రదర్. ఈ వ్యక్తి ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతడు దీర్ఘదర్శి, ఇతడు ఏదైనా చెప్తే జరుగుతుంది అన్నాడు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఈ పని నీకు మంచిది కాదు, చేయొద్దంటే, నీకేం తెలుసు పాస్టర్ కాదు, ఎరికో పట్టణం లాగా ఉండంటాడు ఆయన. నువ్వు ఇంకొక మాట అంటాడు, నాకేమని తెలుసా, నాకు దేవుడు చెప్పిండు అంటాడు. దేవుడు నీకు చెప్తే నేనేం చేయాలా చెప్పండి? దేవుడు నీకు ఎన్ని కష్టాలు వస్తాయి తెలుసా? చాలా కష్టాలు వస్తాయి.
ఒక సేవకుడు, ఒక నిజమైన సేవకుడు, వాక్య జ్ఞానం, ఒక పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించిన వ్యక్తి నీతో ఒక మాట అంటే కొంచెం ఆలోచన చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి. అలా కాకపోతే కష్టాలు వస్తాయని నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. దేవుని పిల్లారా, ఇక్కడ మనం చదువుతున్నప్పుడు రండి, ఏలీ చేతుల మీద నీళ్లు పోశాడు, అద్భుతాలు జరిగించాడు. ఇటువంటి వ్యక్తిని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఇతడు చాలా గొప్పవాడైపోయాడు. 42 మంది పిల్లలను 2 ఆడు ఎలుగులు చేపించి చచ్చిపోయారు. చివరి మాటలు మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు మాదిరి చూపించాడు. అది ఏంటి అనగా యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు. ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 13:1-3, 4 and 5 వర్సెస్. యోహాను సువార్త చదువుకుందాం. 13వ అధ్యాయం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలను తీసుకొని నడుమునకు కట్టుకొనేను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలను తుడుచుటకును మొదలుపెట్టెను. అబ్బా, ఏలే ఎందుకు 300 ఎకరములు పొలగలిగిన వాడు ఎలీషా మీద చేతులు నీళ్లు పోసంటే రానున్నటువంటి ఒక గొప్ప జనరేషన్, ఒక గొప్ప దేవుడు పరలోక రాజ్యంలో దిగి వచ్చి శిష్యుల యొక్క పాదాలే గడగటానికి పోతున్నాడు. ఆమేన్. నీ పాదాలు, నా పాదాలు మన దేహాన్ని కడిగాడు యేసయ్య. తన విలువగల రక్తాన్ని కార్చాడు యేసయ్య. అది గుర్తిరిగి మనం భవిష్యత్తులో ఎంత గొప్పవారిగా మనం ఎదిగినా అంత ఒదిగి ఉండటానికి చెప్తున్నాడు ఈ మాటలు. ఏలియా దుప్పటి ఎలీషా మీద, ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడంటే ఆయన చిన్నవాడని కాదు, ఏమి లేని వాడని కాదు, ఏమి తెలియని వాడని కూడా కాదు. ఆయన మనకు ఒక మాదిరి చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో మన బిషప్ హెన్రీ డిసౌజా గారు 3-4 డిస్ట్రిక్ట్లకు ఆయన పెద్దవాడు. మేము ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఆయన టీ తీసుకొచ్చి ఇస్తాడు, ఆయన బిస్కెట్ ఇస్తాడు, బన్నీరి కూర్చోండి అంటాడు. ఆయనకి ఏం మనుషులు లేక చేయలే, ఒక మాదిరి చూపుతాడు. ఎవరు నేర్పించారు? పరలోక రాజు నేర్పించాడు. ఎలీషాకు ఎవరు నేర్పించాడు? దేవుడు నేర్పించాడు. నీకు నాకు నేర్పించేవారు ఎవరు? దేవుడు. నువ్వు చిన్న పని చేస్తే నువ్వు చిన్నవాడు అని కాదు. ఒక కలెక్టర్ గారు సైకిల్ దొక్కుతున్నాడంటే ఆయన కాడ బండ్లు లేవని కాదు. ఆయన సైకిల్ దొక్కిన కానీ ఆయన కలెక్టరే. ఆయన పొరకబట్టుకొని బజారు ఊడ్చిన కానీ ఆయన కలెక్టరే. చప్పలు కొడితే చూద్దామా? యేసు ప్రభు వారు నీ కాళ్ళు చేతులు కడంటే ఆయన దిక్కు దిశ లేనివాడని కాదు. నువ్వు ఇలా ఈ సమాజంలో జీవించురా, అప్పుడు నేను ఉన్నతమైన స్థితికి నేను తెస్తానన్నాడు యేసయ్య. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. తగ్గించుకున్నాడు మన యేసయ్య. మూడుబారిన మన జీవితాలను బాగు చేయవాడు యేసయ్య. కఠినమైన మన జీవితాలను సాగు చేయవాడు మన యేసయ్య. ఏమి లేని దాన్ని ఉన్నట్టుగా చేయవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎరికో పట్టణమంతా రమ్యముగా ఉంది కానీ అక్కడ నీళ్లు లేవు. వాక్యము లేని జీవితాలన్నీ కూడా సవిటి భూములుగా ఉంటాయి. కానీ వాక్యము నీళ్లు పారినప్పుడు ఏమవుతుందో తెలుసా? సస్యశ్యామం. అక్కడికి మరణము లేదు. ఆ ఊటల దగ్గర క్రొత్త కుండ తెచ్చాడు, అక్కడ పెట్టాడు. ఓటి కుండను తేలేదు, పగిలిపోయిన కుండను తేలేదు, పాత కుండను తీసుకుని రాలేదు, కొత్త కుండను పెట్టమన్నాడు యేసయ్య. అప్పుడు ఆ ఊటల దగ్గర నీళ్లు ఆ కుండను ఉప్పేసి పెడితే నేటి వరకు నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. మరణం లేకుండా చేశాడు దేవుని పిల్లలకు. ఈ శరీరాన్ని ఎవరైనా చంపొచ్చు కానీ మనలో ఉన్న ఆత్మను చంపటానికి ఎవరి చేత కాదు. స్తోత్రం, స్తోత్రం. ఏలియా దుప్పటి ఎలీషా మీద. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా. ఆయన ఏలియా చేతుల మీద నీళ్లు పోశాడు. అబ్బా, ఎలీషా 300 ఎకరములు పొలము కలిగిన ఆసామి కుమారుడు. మామూలు వ్యక్తి కాదు బ్రదర్. అయినా నీవు మామూలు వ్యక్తివి కాదు బ్రదర్, సిస్టర్. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే చెప్పండి గొప్పవాడు. మరి మనం ఆయన పని చేద్దామా? ఆయన పని చేస్తే నీ పని అంతా ఆయన చేస్తాడు. నువ్వు వారికిరికి చెప్పుకునేటికంటే నువ్వు యేసయ్యకి చెప్పు, ఒకసారి చూద్దామైనా.
ఇక్కడ ఎవరైనా ఉన్నాడంటాడు. 3 రాజులు 7 రోజులు అడవిలో తిరిగారు కానీ సమస్య పరిష్కారంగా లేదు. అయితే సైన్యములో ఉన్న ఒక్క వ్యక్తి అంటున్నాడు, ఒక సైనిక అంటున్నాడు, మీరు ఎందుకు తిరుగుతున్నారు? ఈ పట్టణంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, షాపాతు కుమారుడు. ఆయన ఏలియా చేతుల మీద నీళ్లు పోశాడు. ఆయన దగ్గరికి వెళ్దామంటే ఆయన ఒకటి సూత్రం చెప్పాడు, వీణ వాయించు, అయిపోయా, నువ్వు వీణ వాయించు. తెల్లవారుజామున ఈ శత్రులు చూశారు, నీళ్ళను చూస్తే అది రక్తంగా కనపడితే, అమ్మో రాజులే, వారి రక్తం ఒలికింపబడి వాగులు వాగులు కాడుతుంది, మనం బతుకుతాం అనుకుంటున్నారు. అబ్బో దేవునికి స్తుతిస్తామా, హల్లెలూయా. దేవుని శక్తిని అనుభవిద్దాం, దేవుని బలం అనుభవిద్దామా. యెహోవా హస్తమన కాడ, అక్కడ ఆయన బలము అని రాయబడిన కింది ఫుట్ నోట్లో అక్కడ కింద మూల భాషలో యెహోవా హస్తం అనే దగ్గర ఆయన బలము, ఆయన బలము, ఆయన బలము. ఎస్, దేవుడు స్తుతిస్తాడు. దేవుడు మీరు జీవితం, మన జీవితము ఎలీషా జీవితం లాగా, ఎలీషా జీవితం ఆనైనా ఎస్ గంభీరంగా దేవుడు చూద్దామా. ఇక్కడ ఎలీషాలు ఎంతోమంది ఉన్నారు, ఏలియాలు ఎంతోమంది ఉన్నారు. మీరు ఎవరైనా గొప్పవాడై ఉండగొరినాడలా వాడు మీ అందరికీ పరిచారకుడు కావాలా? పరిచారం చేసిన వాడు చిన్నవాడని కాదు అర్థము, ఒక మాదిరి చూపుతున్నాడు ఆయన. ఎస్, మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. చమలు కొడదామా తమ్ముడు, చెల్లి, అమ్మ. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగల, నీ కుటుంబాన్ని మధురంగా చేస్తాడు యేసయ్య. అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతై ఉన్నది. తప్పుడు కొడదామా అలిసిపోకుండా. యవనస్తులు మోకరించు, యవనస్తులు బోడివాడ అని ఎగతాళి చేశారు, ఎలుగుబంట్లో పంపించాడు యేసయ్య. ఈ యవన కాలంలో దేవునికి మనం సమర్పి మన జీవితాన్ని. ఆడిపోకుండా వాడిపోకుండా చూసుకుందాం మన ఆత్మీయతను. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. మీ యొక్క ఫలములు అద్భుతము, పచ్చదనము, సస్యశ్యామలము. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా. జీవజలముల ఊటైనా నీవోరనను నాటితి. అవునయ్యా, జీవజలముల ఊటైనా నీవోరనను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత మహోన్నతుడా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా, నా జీవిత ధన్యతై ఉన్నది. కొత్త కుండ తీసుకొని రండి, ఇరికే పట్టణస్తులారా, కొత్త కుండ తీసుకొని రండి, దాంట్లో ఉప్పేయండి. ఆ ఊటల దగ్గర పెట్టాడు అంతే. నేటి వరకు ఆ పట్టణము నీరు మధురంగా మార్చబడింది, మరణం లేకుండా చేశాడు. ఆయన ఎగతాళి చేసిన వారిని ఏం చేశాడు తెలుసా? అవును, క్రైస్తవులు కనుక మోకరించి ప్రార్థన చేస్తే
భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అంటాడు, క్రైస్తవులను ఎవరు మీరు చెనుక్కోవద్దు, వారు నిద్రిస్తున్న సింహాలు, వారు లేచారా వారు ప్రార్థన పరులు అవుతారు అంతే. వారు యుద్ధం చేయరు, కత్తి పట్టుకోరు, బాంబు పట్టుకోరు, ఏం పట్టుకోరు, ఊరికి ప్రార్థన చేస్తారంతే. మామూలు మాట కాదు. నిన్ను దేవుడు ఎలా చేస్తాడంటే జీవజల ఊటలాగా నిన్ను చేస్తాడు. నీ నది ఎక్కడ పారుతుందో, నీ పైకము, నీ ఆదాయము, నీ డబ్బు, నీ కష్టార్జితము ఎక్కడ పారుతుందో అక్కడ సస్యశ్యామలం అవుతుందండి. సస్యశ్యామలం బ్రదర్, సిస్టర్. ఆ భూపరలోక ఆశీర్వాదాలు ప్రభువారు నీకు ఇస్తూనే ఉంటాడు. జీవజలమూలా ఎస్ ఊటయైనా నీవోరనను నాటికి. నీ నోటతో ఆ మాట మాట్లాడు. జీవజల నీ నోట మాట, ఊటైనా నీ సౌటి భూమిని సస్యశ్యామలుగా చేస్తాడు యేసయ్య. నీ భవిష్యత్తును మారుస్తాడు యేసయ్య. నీ పిల్లల జీవితాన్ని నువ్వు అనుకున్న దానికంటే గొప్ప చేస్తాడు యేసయ్య. కొనగకుండా సనగకుండా నేను నివసి నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా అయ్యా నేను నివసించుతా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. అలా జీవిస్తానని ప్రార్థన చేసుకో. ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారకుడై ఉండాలి, వాడు మీకు సేవ చేయాలి. అప్పుడే మీరు గొప్పవారు అవుతారు. యేసేకి ఏమి లేక మన కాళ్ళు గడగలేదు. ఆయన అన్ని కలిగిన వాడు, సమస్తం ఎరిగిన వాడు. ఎలీషాకు ఏమి లేక ఏలియా చేతుల మీద నీళ్లు పోయలేదు. దైవజనికి ఏమి కొరతగాక లేక ఆయన నీ దగ్గరికి రాలేదు. అన్ని కలిగి నీ సేవ చేయటానికి యేసయ్య పంపించాడు. ఒక ప్రతినిధిగా, ఒక దైవజనికి సేవ చేయటానికి పంపించాడు అని నేను నమ్ముచున్నాను. ఐ ఆమ్ నాట్ ఏ మాస్టర్, ఐఎమ్ ఏ మినిస్టర్. పరిచారకుడు నేను అంతే, సేవ చేయవాడిని అంతే. దేవా స్తోత్రాలు తండ్రి. ప్రభువా నీ పాదాలకు వందనాలు. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మేము నామని చేస్తున్నాం. ఈ పిల్లలందరినీ పిల్లలు స్వామి దీవించి ఆశీర్వదించు. మేము ఉగ్రత పాలగుటకు, ఎలుగుబంట్లకు బలిగుటకు మీరు మమ్మల్ని పిలవలేదయ్యా. మేము ఎండిపోయిన ఎడారిలాగా లేక సౌటు భూముల్లాగా ఉండటకు మీరు మమ్మల్ని పిలవలేదయ్యా. మా జీవితం సస్యశ్యామలుగా ఉండటానికి, పచ్చదనముగా ఉండటానికి, 3 పువ్వులు 6 కాయల్లాగా ఉండటానికి మీరు మమ్మల్ని ఆహ్వానించారు స్వామి. మీరు తగ్గించుకొని మా జీవితాన్ని మాకు మాదిరి చూపించారు. మేము ధన్యులం. మేము దీవెన పొందిన వారిమి, మేము కృప పొందిన వారిమి. నీ ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వదించి సమాధానముగా వీరిని పంపండి, సమాధానముగా వీరిని పంపండి. మీరు చేసిన ఉపకారానికి వందనాలు. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సావాసం సర్వలోక పరిశుద్ధులకును ఇక్కడ మనందరికీ యేసయ్య కృప ఏలియా ఎలీషాలకు ఉన్నట్టుగా సదాకాలం మనకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభువుని దీవించునుగాక.